అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. చాలండి. వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే దేవుని యొక్క వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి మాట, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. మీ యొక్క సన్నిధిలో మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్న తండ్రి, నీకు వందనములు. కూడి ఉన్న మా ఎల్లరితో మీరు మాట్లాడి నైనా మీ వాక్యములో ఉన్న సంగతులను మీరే మాకు తెలియచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, శోధనలను విషయమై ఏ విధముగా మనం ఉండాలో, మెలకువ స్థితి అనేది ఎలాగా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా శోధనను జయించాలో, శోధనను ఎలా జయించాలో దేవుడు నేర్పుతూ ఉన్నారు. శోధనను జయించాలి అంటే అసలు మనం ఏం చేయాలి, ఏం చేస్తే శోధనను జయించగలం? దేవుడు చెబుతున్నాడు కదా, ఎవరికి ఎంత శోధన అవసరమో అంత శోధనే ఇస్తాడట. మనం గ్రహింపలేనంత శోధనను, మనం సహింపలేనంత శోధనను ఆయన మనకు ఇవ్వడు. ఏమండి, ఏంటి ప్రభువా నాకు ఇంత శ్రమ ఇచ్చావు, ఏంటి ప్రభువా ఈ శోధనలో నేను పడిపోయాను అనే విధంగా మనం ఉండం. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. మీరు ఎంత శ్రమనైతే భరించగలరో, ఏ శోధననైతే మీరు సహించగలరో, ఏ శ్రమనైతే మీరు సహించగలరో అంతే దేవుడు మీకు ఇచ్చువారై ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, శోధనను మనం జయించాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? మీకు ఒక శోధన వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టమే వచ్చింది. ఈ శోధనలో నుండి ఈ శోధనను మీరు జయించాలి అంటే ఏం చేస్తారండి? ఎలాగ చేస్తారు? చెప్పండి గట్టిగా. ప్రార్థన. ప్రార్థన వలన శోధన అనేది జయించబడుతుంది. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్న మాట కూడా అదే. జకరియా గ్రంథములో 13వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం గమనించిన వారమైతే, వెండిని తీసి
బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులు, నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించున్నట్లు. ఏమండి, పుటము వేయబడినటువంటి బంగారము, పుటము వేయబడినటువంటి ఈ బంగారమును మనం గమనించిన వారమైతే, ఇది శుద్ధమైనదిగా, పరిశుద్ధమైనదిగా శుభ్రపరచబడాలి అంటే దానిలో ఉన్న మస్టంతయు కూడా తీసివేయబడాలి. అమ్మ, అందుకే అయ్యగారు కీర్తనలు అంటాడు కదా, కాలకుండానే మేలిమి అగున కనకము కొలిమి యందు కాలిన మస్టు రాలిపోవును. భూమిలో నుండి బంగారము ముద్దలను తీసామనుకోండి, ఈ బంగారాన్ని తీసిన తర్వాత దీనిని ఏం చేయాలి? అగ్నిలో పుటము వేయాలి. అగ్నిలో పుటము వేసి అగ్ని ద్వారా కాల్చబడిన తర్వాత అందులో ఉన్నటువంటి మస్టు అనేది వేరవుతుంది, బంగారము అనేది వేరవుతుంది. అలాగే శ్రమల కొలిమిలో, శోధనలు అనేటువంటి కొలిమిలో మనం కాల్చబడినప్పుడే మనం ఏం చేయబడతామట? వేరు చేయబడతాం. ఏం చేయబడతాం? వేరు చేయబడతాం. మత్తయి సువార్తలో కూడా 26వ అధ్యాయము 41వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చూస్తే దేవదేవుడు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అయ్యా, శోధన వస్తుంది. శోధనలో మీరు ఎందుకు ప్రవేశిస్తారు? మీరు ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన అనేది చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మీరు శోధనను జయించాలి అంటే, అసలు ఈ శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకువ స్థితి కలిగి మీరు ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలటండి? మెలకువ స్థితి కలిగి ప్రార్థన అనేది మనం చెయ్యాలి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన చేసేటువంటి పని ఎంత గొప్పదై ఉంటుందో, ప్రార్థన మన స్థితిగతులను ఏ విధంగా మారుస్తుందో, ఈ విధంగా అనేక మాటలను మనం చూడగలం. అయితే యేసయ్య చెబుతూ ఉన్నటువంటి మాట, మీరు శోధనను జయించాలి అంటే మొదటిగా ప్రార్థన అనేది చెయ్యాలి. అమ్మా, గడిచిన దినాలలో కొన్ని మాటలు తెలియచేశాను. ఏ విధమైనటువంటి ప్రార్థన అంటే వ్యక్తిగతమైన ప్రార్థన. నీకు నీవు పర్సనల్ ప్రేయర్ అనేది చేసుకుంటూ ఉన్నావా? నీ వ్యక్తిగతంగా నీవు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా? దేవదేవుడే సెలవిచ్చాడు కదా, నీవు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నీవు ప్రార్థించు. ఆయన ఏం చేస్తాడట? నీ మొరను విని నీకు జవాబిచ్చేవారై ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమను మనము, శోధనను మనము జయించాలి అంటే వ్యక్తిగతమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా కుటుంబ ప్రార్థనను గురించి కూడా నేర్చుకున్నాం. కుటుంబ ప్రార్థన ఏంటండి అంటే, ఒక ఉద్యోగస్తుడిగా ఉండి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగము చేస్తూ ఉన్నటువంటి కొర్నేలు గారి గురించి నేర్చుకున్నాం. కొర్నేలు దేవుని యందు యథార్థవంతుడుగా, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉండి, ఆయన తనను, తన కుటుంబములో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి ఏం చేసేవారట? ప్రార్థించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా, కలిగి ఉండవలసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన. ఏం ప్రార్థన? కుటుంబ ప్రార్థన. అంతేకాకుండా దేవుని యొక్క వాక్య భాగములో మొదటి శతాబ్ద కాలములో ఉన్నటువంటి సంఘము పేతురు గారి గురించి చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన.
ఇది సంఘ ప్రార్థన. ఇవన్నీ కూడా మనకు శోధనను జయించుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తున్న మాట గమనించండి. మొదటిగా శోధనను జయించాలి అంటే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవదిగా గమనిస్తే శోధనను మనం జయించాలి అంటే మత్తయి సువార్తలో 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిస్తే, యేసు అపవాది చేత శోధించబడి నీవు దేవుని కుమారుడు అయితే, చూడండి వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ప్రభువారి యొక్క ప్రార్థనను గురించి దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా శోధించబడుతూ ఉన్నాడు అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని దినాల నుండి ప్రార్థిస్తున్నాడట? 40 దినాల నుండి ప్రార్థిస్తున్నాడు. ఈ 40 దినాల నుండి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశము, అపవాది ఆయన దగ్గరకు వచ్చి ఆయనంటూ ఉంది, నీవు చాలా ఆకలిగా ఉన్నావు కదా, నీకు బాగా ఆకలిగా ఉంది కదా. ఏమండి, ఏమున్నప్పుడు ఆకలి వస్తుంది? ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది. ఇక్కడ అపవాది శోధించడానికి కారణం ఏంటి? ఈయన 40 దినాల నుండి ఏమీ కూడా భుజించలా. ఈయన 40 దినాల నుండి ఏది కూడా తినలేదు. అరణ్యములో ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన ఏం చేసిందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శోధనను జయించగలిగారు. ఆయన అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఏమండి, అయ్యా నేను తినేటువంటి ఆహారము వలన మాత్రమే నేను బ్రతకను, జీవించట్లేదు. నేను జీవిస్తూ ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట. ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు శోధనను జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. ఈ ఉపవాసం ఉన్నప్పుడే అపవాది అనేక రకాలుగా తిండితో మనలను శోధిస్తాడు. ఏమండి, ఈ తిండి శోధన ఎంత భయంకరమైనది అంటే మనం దేవుని మీద మన మనస్సును నిమగ్నం చేయనివ్వకుండా ఏం చేస్తుంది? తినేయాలనిపిస్తుంది. ఏమండి, మనం ఉపవాసం ఉన్నది ఎవరికి సమయాన్ని ఇవ్వడానికి? దేవునితో సమయాన్ని గడపడానికి, దేవునికి ప్రాధాన్యతనివ్వడానికి, దేవునికి మన సమయాన్ని అత్యధికముగా ఇవ్వడానికి ఇలాగున మనం ఉంటే అపవాది ఏం చేస్తుందో తెలుసా? ఆ టైంలోనే, ఏమండి, ఆ టైంలోనే హవ్వమ్మను ఎలాగైతే శోధించిందో, పండే కదా తింటే ఏమయ్యిద్ది? ఏమండి, చూడండి, ఈ చిక్కుడుగాయలు కూరే కదా తింటే ఏమయ్యిద్ది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తింటే ఆకలి తీరిపోతుంది కదా అని ఈ శోధనలో అపవాది మనలను ప్రవేశపెట్టేవారై ఉంటాడు. అయితే శోధనను జయించాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఏం చేయాలటండి? అందరూ చెప్పండి, ఏం చేయాలట? యేసయ్య శిష్యులైనటువంటి వారికి 2 మాటలు చెప్పాడు. ఒకటి, మీరు స్వార్థను ప్రకటించండి.
2, మీరు అధికారముతో స్వస్థత కార్యాలు చెయ్యండి అని చెప్పాడు. యేసయ్య ఈ విధంగా చెప్పినప్పుడు వారు సువార్త ప్రకటిస్తున్నారు, స్వస్థతలు కూడా చేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ ఉంటే ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కొంతమంది వచ్చి, అయ్యా, నీ శిష్యులైనటువంటి వారు ఈ పని చెయ్యలేకపోయారు. ఏమండి, నీ శిష్యులైనటువంటి వారు ఈ దయ్యములను వెళ్ళగొట్టలేకపోయాడు అంటే, ఇంతకుముందు వీరు స్వస్థపరిచేవారు కదా, బాగు చేసేవారు కదా. అయితే దేవాతి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మీకున్నటువంటి శక్తి సరిపోదు. దీనిని జయించాలి అంటే, ఈ శోధనను జయించాలి అంటే ఉపవాసముతో మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థించాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడు మనం శోధనలను జయించగలం. అది కుటుంబ శోధనైనా, వ్యక్తిగతమైన శోధనైనా, బిడ్డల వలన శోధనైనా, ఇంకా దేవి పరమైనటువంటి శోధనైనా సరే దానిని జయించుటకు దేవుడు మనకేమిస్తాడండి? శక్తిని దయచేసేవారై ఉంటారు. ఈ శక్తి దేనిలో ఉందయ్యా అంటే ఉపవాస ప్రార్థనలో ఉంది. హల్లెలూయా. దే ప్రార్థనలో ఉంది? ఉపవాస ప్రార్థనలో. రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, వేకువనే ప్రార్థన చేసుకుంటున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాం, అందరితో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం, సంఘముతో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. అయ్యా, ఎందుకు జయించలేకపోతూ ఉన్నామంటే వాక్యం చెబుతూ ఉంది, శక్తి సరిపోవట్లా. ఏమవట్లేదండి? శక్తి సరిపోవట్లా. అయితే ఈ శక్తి కావాలి అంటే ఈ శరీరానికి కూడా పని చెప్పాలి. ఈ శరీరానికి పని చెప్తూ ఉన్నారు. ఎవరో తెలుసా? నినివే పట్టణపు వారు ఏం చేశారండి? వస్త్రములను తీసివేసి గోనె పట్టను కట్టుకొని బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారట? చూడండి, 40 దినాలలో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడు అంటే, వీరు చేసినటువంటి ఈ ప్రార్థనకు దేవాతి దేవుడు పశ్చాత్తాప్తుడై వారందరినీ కూడా రక్షించారు. ఏమయ్యిందండి ఈ ప్రార్థన? ఆ దేశపు ప్రజలను రక్షించింది. అలాగే ఉపవాస ప్రార్థన చూడండి, ఇదిగో యూదులైనటువంటి వారందరినీ కూడా సంహరించండి, రేపటి దినాన పలానా రోజు వీరందరినీ కూడా ఈ ఉరి కొయ్యకు ఉరి తీయాలి అనేటువంటి మాట శాసనము రిలీజ్ చేయబడి ఉన్నప్పుడు మొర్దుకై అయితేనేమి, ఎస్తేర్ అయితేనేమి, ఉన్నటువంటి యూదులైనటువంటి వారైతేనేమి చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి. చెప్పండి, ఏంటి? రాజుకి ఎదురు చెప్పగలమా? అయితే రాజైనా రారాజైనా మార్చగలిగింది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. అక్కడ రాజు మనసును మార్చింది ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన. ఇక్కడ రారాజు మనసును మార్చింది నినివే పట్టణస్థులు చేసిన ఉపవాస ప్రార్థన. కాబట్టి శోధనను జయించాలి అంటే ప్రార్థన చెయ్యాలి, ఉపవాస ప్రార్థన చెయ్యాలి. మరి ఒకటి మూడవదిగా మనం గమనించిన వారమైతే యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అవండి, వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా?
మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని మీరు ఎంచుకొనుడి. ఏంటండి, శోధన వచ్చింది, శోధనలను బట్టి ఆనందం ఎలా కలుగుతుంది? శోధనలను బట్టి మహానందము ఎలా కలుగుతుంది? ఏమండి, ఏ విధమైనటువంటి శోధన అంటే కొన్ని గంటల్లో చనిపోతాం, ఇది శోధన. అరే, మరణకరమైనటువంటి గోతులో పడవేస్తూ ఉన్నారు, చనిపోతానేమో అన్నది శోధన. చెరసాలలో బంధించారు, ఇక నా పరిస్థితి ఇంతేనా అన్నది శోధన. అగ్ని గంధకములతో మండుచూ ఉన్నటువంటి మంటలో పడవేస్తూ ఉన్నారు, పడవేయబోయే సమయములో కూడా ఆనందంగా ఉన్నారు. ఏంటి? సింహాల బోనులో వేస్తూ ఉంటే దానియేలు ఆనందంగా ఉన్నాడు. ఎందుకు? ఏమండి, బయలు ప్రవక్తలైనటువంటి వారందరూ కూడా 400 మంది ఒక పక్కన ఉంటే ఒకే ఒక్కడైన ఏలియా ఒక పక్కన ఉండి కాలు మీద కాళ్ళేసుకుని మరి ఆనందంతో ఉన్నాడు. కారణం ఏంటి? అమ్మా, వచ్చినటువంటి శోధనను ఎలాగా జయించాలి? ఏమండి, బయలు ప్రవక్తలైనటువంటి వారు ఎంతమంది? 400 మంది ఉన్నారండి ఒక చోట ఉండి. పొద్దుటి నుండి సాయంకాలం వరకు వారు చేస్తున్న పని, అమ్మా, గట్టి గట్టిగా అరుస్తూ, పాటలు పాడుతూ, పిలుస్తూ, అమ్మా, రక్తమును కార్చుకుంటూ, వాయిద్యాలు వాయిస్తూ, ఇదిగో మేము సేవిస్తూ ఉన్నటువంటి దైవమా, నీవు వచ్చి ఈ యొక్క పశువును బలికొనుము, ఈ యొక్క పశువు ఈ యొక్క నైవేద్యాన్ని అంగీకరించు, మా నిమిత్తమై పరమును విడిచి దిగిరా అంటే, ఏమండి, అలిసిపోయి కింద పడిపోయారే కానీ ఆ పశువు మాత్రం ఏమవ్వలేదు, కాల్చబడలేదు. వీరి పని అయిపోయింది. కానీ ఏలియా మాత్రం చక్కగా ఏం చేస్తున్నాడండి? ఆనందంతో ఉన్నాడు. టెన్షన్ లేదు. ఏమి లేదండి? అందరూ చెప్పండి, ఏమి లేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నా పక్షాన ఉంటే నాకు టెన్షన్ ఎందుకు? శోధన వచ్చినప్పుడు ఏం చేయకూడదండి? టెన్షన్ పడకూడదు. ఏం కలిగి ఉండాలో తెలుసా? ఓర్పు కలిగి ఉండాలట. వాక్యం చెబుతున్న మాట అదే. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, అయ్యా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పును పుట్టిస్తుంది. నీవు సహించగలవా లేదా? నీవు ఎదురు చూడగలవా లేదా? నీకు ఓపిక ఉందా లేదా? నీకు విశ్వాసం ఉందా లేదా? ఏమండి, ఈ విశ్వాసము ఏంటో తెలుసా? ఈ విశ్వాసాన్ని బట్టి కలిగినటువంటి ఓర్పు. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు వీరు ఆ విధంగా చేస్తూ ఉన్నా మౌనముగా పక్కనే కూర్చునున్నాడు ఏలియా. అయితే ఏలియా సమయం వచ్చింది, టైం వచ్చింది. ఏమండి, బలిపీఠాన్ని కట్టాడు, చుట్టూ నీళ్లను ఉంచాడు, బలిపీఠము పైన పశువును ఉంచాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశము తెరవబడి అగ్ని ఏం చేసిందట? అమ్మా, అగ్ని ఆ పశువును దహించి వేసింది. కారణము ఏంటో తెలుసా? ఎవరిలో? ఏలియాలో ఉన్నటువంటి విశ్వాసము, ఏలియాలో ఉన్నటువంటి ఓర్పు, అమ్మా, శోధనను జయించగలిగేటువంటి శక్తిని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలో తెలుసా? పేషెన్స్ కావాలి. ఏమండి, శోధన సహించాలి అంటే, జయించాలి అంటే ఓర్పు కావాలి. ఏం కావాలి? ఓర్పు కావాలి. అరే, ఏది ఏమైనా నా పక్షాన ఎవరున్నారు? నా దేవుడు ఉన్నారా? అది ఒకవేళ నాకు నా అంగీకారముగా జరిగినా ఓకే, జరగకపోయినా కూడా ఓకే.
నా పక్షాన ఎవరుంటారు? దేవుడున్నాడు. నేను ఈ అగ్నిలో కాల్చివేయబడినా నాకు ఓకే. ఒకవేళ నా దేవుడు రక్షించినా ఓకే. ఏముంది నాకు? ఓర్పు. ఏముందండి? ఓర్పు. దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, కొన్ని పనులు ఇన్స్టాంట్గా జరగవు. ఏమండి? దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కదా నయమాను విషయములో. నయమానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నో తెలుసా? నీవు ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఈ నది దగ్గరకు వెళ్ళి 7 మార్లు మునుగు అంటే కోపం వచ్చింది నయమాను గారికి. కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే సేవకుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా కొంచెం కొంచెం ఓర్పు కలిగి ఉండయ్యా, కొంచెం నెమ్మదిగా ఆలోచించయ్యా, కొంచెం విశ్వాసముతో ఉండయ్యా. ఆయన ఏం చెప్పాడు? ఏమండి? మనిషికి అవసరమైనది ఏంటో తెలుసా? ఓర్పు. ఏం కావాలి? ఓర్పు కావాలి. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట కూడా అదే. అయ్యా మీరు శోధనను జయించాలి అంటే ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుడు చెబుతున్నాడు కదండి, మీరు సహించలేనంత శోధనను ఆయన మీకు ఇవ్వడు. ఆయన నమ్మదగిన దేవుడు. నీవు ఎంత శోధన అయితే సహించగలవో, ఎంతైతే సహించడానికి నీకు సరిపోతుందో అంతే దేవుడు నీకు ఇస్తాడు. ఈ శోధన ఏంటో తెలుసా? నీకొక పరీక్ష. వాక్యం చెబుతూ ఉన్నమాట, దీనికి మించి దేవుడు నీకు ఎప్పుడు కూడా ఇవ్వడు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటను గమనించిన వారమైతే, అయ్యా దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనము విశ్వాసము కలిగి ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలి. అప్పుడే శోధనను జయించగలం. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నిందలే వచ్చాయి. ఏం చెయ్యి? విశ్వాసము కలిగి ఉండు, ఓర్పు కలిగి దేవునికి మొరపెట్టు, దేవుడే సహాయం చేస్తాడు. మరి యొక్క మాటను గమనించిన వారమైతే చూడండి, 4వదిగా చూస్తే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, మహత్కార్యములను జ్ఞాపకము చేసుకునము. నీకు భయం పుట్టించుచున్న జనులకందరికీ, చూడండి, నీ కన్నులు చూచిన గొప్ప శోధనలనప్పుడు ఆ శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా మీకు శోధన వచ్చినప్పుడు, ఏమండి శోధన వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఇశ్రాయేలీలకు శోధనలు వచ్చాయి. ఎలాంటి శోధనలు అంటే, ఎప్పుడు ఏ పక్క నుండి ఎవరు వస్తారో తెలియదు. హివ్వీయులు వస్తారా, ఫెరిజ్జీయులు వస్తారా, హిత్తీయులు వస్తారా, యెబూసీయులు వస్తారా, మోయాబీయులు వస్తారా, అమాలేకీయులు వస్తారా, అమోరీయులు వస్తారా, ఎవరితో యుద్ధం చేయాలో తెలియదు. ఏ శోధన కలుగుతుందో తెలియదు. కానీ ఏమండి దేవుడు వారికి నేర్పుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? శోధనలను నీవు జయించాలి అంటే గత కాలములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చెయ్యి? జ్ఞాపకం చేసుకో. ఏమండి దావీదు గారి యొక్క జీవితంలో శోధనలు రాలేదా? ఏమండి శ్రమ వెంబడి శ్రమ రాలేదా? చిన్న వయస్సులోనే ఏమొచ్చిందండి? శోధన వచ్చింది.
ఫిలిష్తీయులను జయించాలి, యుద్ధము యెహోవాదే అని జయించాడు. అంతేనా? ఆ తర్వాత ఇక యుద్ధాలే రాలేదా? యుద్ధాలు చేయలేదా అంటే ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎన్ని చేసినా కూడా ఒకటే, యుద్ధము ఎవరిది? చూడండి, వచ్చినటువంటి శ్రమను జయించాలి అంటే నేను ఏ పాటి వాడిని? నేను ఏం జయించగలను? జయించగలిగినటువంటిది ఎవరు అంటే దేవదేవుడే. అమ్మా, దేవదేవుడే శోధనలో నుండి తప్పించి జయమును ఇవ్వగలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా నీకు శోధన వచ్చినప్పుడు దేవుడు నీకు గత కాలములో చేసినటువంటి ఉపకారములను, మేళ్లను, మహత్కార్యములను, సూచక క్రియలను జ్ఞాపకం తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో అంటున్నాడు. అయ్యా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. జ్వరంతో ఉన్నప్పుడు, అయ్యా పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్నప్పుడు నీవు ఆమెను బాగు చేసావు కదా ప్రభువా, నన్ను బాగు చేయి అని ప్రార్థన చేస్తాం. ఏమండి, అనేక మంది అనారోగ్యులను, అనేక మంది ఏమండి కుష్ఠరోగులను, పక్షవాయువు కలిగినటువంటి వారిని, చాంద్ర రోగముతో ఉన్నటువంటి వారిని, దయ్యములు పట్టినటువంటి వారిని బాగు చేసావు కదా ప్రభువా, నన్ను బాగు చేయి అంటే గత కాలములో దేవుడు చేసిన కార్యాలను ఏం చేయాలండి? ప్రాణముతో చెప్పుకోవాలి. నా ప్రాణమా, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. మరిచిపోయావా? ఏం చేయలేవు? శోధనను జయించలేవు. అరే ఈ శ్రమ ఏ పాటిదిరా, ఒకప్పుడు దీనికి మించిన శ్రమనే నేను జయించా, దీన్ని మించిన శ్రమను జయించడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. ఏమండి, ఈ వయసులో ఈ పని చేస్తూ ఉన్నప్పుడు నాకు వస్తూ ఉన్నటువంటి ఈ శ్రమ అసలు నాకు పెద్ద లెక్కే కాదు. ఎందుకో తెలుసా? వీటిని మించిన శ్రమల గుండా నేను ఇక్కడ వరకు వచ్చాను, వీటిని మించిన శ్రమలను నేను జయించాను. ఈ లోకంలో ఒకటి కాదు, రెండు కాదు. ఏమండి, ఒకటి కాదు, రెండు కాదు. నీ వల్ల వచ్చే శ్రమ నాకు ఏ పాటిది? చూడండి, కుటుంబంలో కుటుంబ శ్రమలైతేనేమి, బంధువుల ద్వారా శ్రమలైతేనేమి, మనం చేస్తూ ఉన్న పని బాటల్లో శ్రమలైతేనేమి, శోధనలైతేనేమి, కృంగిపోకూడదు. అరే నేను వెన్నిటిని జయించి ఎక్కడి దాకా వచ్చానురా. ఇదిగో నీవు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు నన్ను శోధిస్తూ ఉన్నాయేమో. చూడండి, ఒకప్పుడు నిన్ను మించినటువంటి శోధనలు నేను జయించగలిగా. అప్పుడే దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఇప్పుడు నాకు ఎంత శక్తి ఉందో ఆయనకు తెలీదా? నా శక్తిని బట్టే నాకేమిస్తాడు ఆయన? నాకు శ్రమనైనా, బాధ అయినా, అది ఏదైనా సరే ఇస్తాడు అని చెప్పగలిగే వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మాట కూడా గమనిస్తే, శోధనలను జయించాలి అంటే లూకాసు సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. అమ్మా, శోధనలో పడిపోయేవారు ఎవరంటే, వాక్యాన్ని చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటారు. వినడం మాత్రమే కాదు, ఎలా ఉంటారట? సంతోషంగా ఉంటారు. అయ్యా దేవుడు నాతో మాట్లాడాడయ్యా, అయ్యా దేవుడు నాకు వాక్యాన్ని అందించాడయ్యా, ఈరోజు దేవుడు నా కోసమే బోధించినట్టుంది, ఈరోజు దేవుడు నా కష్టాలను గురించి, నా బాధలను గురించి చెప్పినట్టుంది అని అనిపిస్తారు. కానీ శోధన కాలములో ఏమైపోతారో తెలుసా? తొలగిపోయేవారుగా ఉంటారు. ఏమండి, ఎందుకంటే వారి యొక్క ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి
అమ్మా ఆత్మీయ జీవితం అనేది వారికి లేదు. ఏమీ లేదట, లోతైన ఆత్మీయ జీవితం అనేది లేదు. ఉన్నటువంటి బ్రతుకు జీవితం ఎలాగా ఉంది అంటే, వెళ్ళామా, విన్నామా, అప్పటికప్పుడే ఆనందించామా, మరలా యథాప్రకారంగా ఉన్నామా. ఇలాగును ఉన్నప్పుడు శోధన వస్తే శోధనను మనం జయించలేం. శోధనను జయించాలి అంటే వినినటువంటి వాక్యము నీ హృదయములో ఉండి అది లోతైన ఆత్మీయ స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేయగలవు? శోధనను జయించగలవు. వాక్యం చెబుతున్నటువంటి మాట, అయ్యా లోతైన ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ఆత్మీయత ఇవన్నీ శోధనను జయించుటకు ఉపయోగపడతాయి. అవండి వేషధారుల వలె ఉంటే శోధనను మనము జయించలేం. సున్నము కొట్టిన సమాధిలాగా ఉంటే శోధనను మనము జయించలేం. ఏం చేయాలి అంటే ఆత్మీయతలో ఎదుగుదల అనేది ఉండాలి, ప్రార్థనలో ఎదుగుదల ఉండాలి, వాక్యములో ఎదుగుదల ఉండాలి, దేవుని సహవాసములో ఎదుగుదల ఉండాలి, విశ్వాసములో ఎదుగుదల ఉండాలి. వీటిలో మనము ఎదుగుదల కలిగినటువంటి వారముగా లేకపోతే శోధనలో ప్రవేశించే వారముగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తూ ఉన్న మాట, శోధనను జయించాలంటే పెదవుల ప్రార్థన వద్దయ్యా. పెదవుల ప్రార్థన వద్దు. పెదవుల ప్రార్థన రాతి నేల పడినటువంటి విత్తనము వలె ఉంటుంది. వేసినప్పుడు అరే పడిపోయింది, కనిపించట్లేదు, చనిపోయింది, ఇదిగో మొలకు కూడా వచ్చింది అనిపిస్తుంది. కానీ అది ఏమవుతుందో తెలుసా? ఎదగదు. ఏం చేయదు? ఎదగదు. ఎందుకంటే ఆ వేర్లు క్రిందకి పోవట్లా, భూమి లోపలికి పోవట్లా, రాళ్ళు అడ్డుగా ఉన్నాయి. అలాగే ఆత్మీయ స్థితిలో ఎదుగుదల అనేది లేకపోతే శ్రమలను మనం జయించలేం. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఏమండి, అంతేకాకుండా ఆత్మీయ స్థితిలో దినదినము ఎదిగే వారంగా ఉండాలి. అంతేగాని ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడం కూడా రాదయ్యా, ఇంక ఏంటి నేర్చుకునేది? వాక్యం చెప్పమంటే అయ్యా ఎక్కడికి వచ్చి మేము ఏం చెప్పేది? ఎన్నో చెప్పాలనుకుంటాం, చెప్పలేకపోతున్నాం. ఏంటండి ఇది? మన నిర్లక్ష్యం కాదా? మన చేతకానితనం కాదా? ఏ పనైనా కూడా నేర్చుకుంటే రాదంటారా? ఏమండి, ప్రార్థన చేయడం రావట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండు. ఎందుకు రాదు? వాక్యం చదువుడు తప్పులు పోతున్నాయా? చదువుతూ ఉండు. ఎందుకు చదవలేవు? ఏమండి, విశ్వాసములో ఎందుకు ఎదుగుదల రాదు? వాక్య భాగం చెబుతున్న మాట, అయ్యా నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇది మాకు చేత కాదు ఏమండి అనుకున్నప్పుడు అపవాది ఇది నీకు తగదరా, నువ్వెందుకు దీంట్లోకి వెళ్తున్నావు అనే స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏమండి, చదువుకున్నటువంటి వారితో కాదు దేవుడు మాట్లాడింది, చేపలు పట్టే జాలర్లతో దేవుడు మాట్లాడాడండి. వాక్యం చెబుతున్న మాట, అయ్యా మీరు నా కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పింది చేపలు పట్టే జాలరి అయినా పేతురు గారితో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలను జయించాలి అంటే ఆత్మీయ స్థితి ఉండాలండి, ఆత్మీయ జీవితం ఉండాలి. అంతేకాకుండా వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటను మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, గైకొంటివి గనుక చాలండి అమ్మా, నీవు వాక్యమును గైకొంటివి గనుక
శోధన వస్తే ఆ శోధన నీవు జయించగలవు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? శోధనలను జయించాలి అంటే వాక్యమును గైకొనాలి. చెప్పండి, శోధనను జయించాలి అంటే ఏం చేయాలి? అమ్మ చెప్పండి అందరూ. శోధనను జయించాలి అంటే వాక్యాన్ని గైకొనాలి. వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొని మనకు వస్తూ ఉన్నటువంటి ప్రతి శోధనను కూడా జయించగలము. ఏమండి, వాక్యమనే ఖడ్గమును మనము చేత పట్టుకొని, వాక్యమే లేకపోతే, వాక్యం చదవకపోతే, వాక్యం హృదయంలో లేకపోతే ఏదొచ్చినా కూడా టెన్షనే, ఏదొచ్చినా కూడా ఓర్పు ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం అనేది ఉండదు. కష్టం వస్తే దేవుడు తప్పిస్తాడులే అన్న విశ్వాసం అసలే ఉండదు. ఏముండాలి? వాక్యం ఉండాలి. ఈ వాక్యం ఉంటే వచ్చేటువంటి శోధన ఏదైనా సరే జయించగలిగేటువంటి ధైర్యం ఉంటుంది. అమ్మా, వాక్య భాగం చెబుతున్న మాట, చేతిలో ఖడ్గం ఉంటే వచ్చేది శత్రువు అయితే కూడా జయించడానికి ధైర్యం అనేది ఉంటుంది. దాక్కో. ఎప్పుడు? ఖడ్గం అనేది మన చేతిలో ఉన్నప్పుడు, యుద్ధ ఆయుధాలు అనేటివి చేతిలో ఉన్నప్పుడు శత్రువు వస్తే ఏం చేస్తాం? ఎదుర్కొంటామే కానీ చాటుగా వెళ్ళి దాక్కో. ఎప్పుడు దాక్కుంటామో తెలుసా? ఆయుధాలు ఏమీ లేనప్పుడు, ఆయుధాలు ఏమీ కూడా లేనప్పుడు. అలాగే ఈ లోకములో శోధనను ఎప్పుడు జయించలేము అంటే మన దగ్గర ఆయుధం అనేది లేనప్పుడు. దేవుడు అంటున్నాడు, వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకోండియా, లోకములో వచ్చే శోధనలను మీరు ఎందుకు జయించలేరు? అవండి, ఎందుకు జయించలేరు? చివరిగా 7వదిగా మనం గమనిస్తే వాక్య భాగం చెబుతుంది, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలను చూస్తే, అమ్మా ఏం చెయ్యాలట? మీరు జయించాలి అంటే విశ్వాసం అనేది మీకు ఉండాలి. అవండి, మీరు జయించాలి అంటే విశ్వాసం ఉండాలి. దేవుడు అంటున్నాడు కదా, అయ్యా మీకు విశ్వాసం ఉంటే, ఎంత విశ్వాసమో తెలుసా? ఆవగింజంత విశ్వాసం. ఒక గింజను చేతిలో పట్టుకోవడానికి కూడా సరిపోదు. ఇంత విశ్వాసం ఉంటే ఈ కొండ, ఏమండి, ఈ పర్వతాన్ని చూసి నీవు సముద్రంలో పడు అంటే సముద్రంలో పడుద్ది. ఏముంటే చూడండి, అక్కడ దేవుడు తెలియచేస్తున్న మాట పర్వతాన్ని గురించి కాదండి. పర్వతము వంటి శ్రమ అయినా సరే, పర్వతము వంటి రోగమైనా సరే, పర్వతము వంటి చిక్కులైనా సరే, పర్వతము వంటి శోధనలైనా సరే, అది ఏదైనా సరే విశ్వాసముతో నీవు అడిగితే నీవు దానిని జయించగలవు. ఏమండి, వాక్య భాగం పేతురు గారిలో ఉన్నటువంటి విశ్వాసం, ఏమండి, ఎలాంటి విశ్వాసం అంటే అధిక విశ్వాసం. అది అందరూ ఓడలో కూర్చుని ఉంటే పేతురు గారు ఒక్కరే, అయ్యా నేను నీతో పాటు ఈ నీళ్ళ మీద నడుస్తానయ్యా. ఏమండి, పడిపోతానన్న అవిశ్వాసం లేదు. అరే నీళ్ళల్లో పడిపోతే నా పరిస్థితి ఏంటి అనుకోవట్లేదు. నీళ్ళ మీద నడవడానికి వెళ్ళిపోయాడండి. ఇది విశ్వాసం కాదా? విశ్వాసం లేకుండా ఓడలో నుండి బయటికి రాగలడా? యోనాలో విశ్వాసము లేకుండా సముద్రములో ఎత్తి పడవేయమనగలడా? వాక్యం చెబుతున్న మాట, విశ్వాసముతో మనం శోధనను జయించగలం. కాబట్టి శోధనలను మనం జయించాలి అంటే ఈ 7 స్థితులను కలిగి జీవించగలుగు భాగ్యము దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి యేసయ్య, చెప్పబడిన ఈ మాటలన్నీ మా హృదయంలో నాటింపచేసి ఫలింపచేసి నైనా ఫలభరితమైనటువంటి జీవితమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత
మరణాత